మెరుగైన ఫలితాలు వస్తాయి ఉండొచ్చు. ఇప్పుడు ఆ మంగళగిరి మార్చడం ద్వారా బీసీలకు ప్రాధాన్యం ఇచ్చామనే ఒక నమ్మకాన్ని కలిగించి ఉండొచ్చు. ఎందుకు అనుకోకూడదు అట్లా? రైట్. రామకృష్ణారెడ్డి గారు ఎమ్మెల్యే పదవికి పార్టీకి రాజీనామా చేయటం నాకు కూడా నచ్చలేదు, టు బి ఫ్రాంక్. అయినప్పుడు కూడా అది ఆయన ఇష్టం. కానీ ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆయన ఎక్కడా కూడా పార్టీని విమర్శించలేదు, ముఖ్యమంత్రి గారిని కూడా వ్యక్తిగతంగా ఎక్కడ ఒక మాట అనలేదు. కేవలం తన వ్యక్తిగత కారణాలతోటే రాజీనామా చేస్తున్నానని వెళ్ళిపోయారు. అయినా చేయకుండా ఉంటే బాగుంటుంది అనేది నేను అనుకుంటాను. ఇంకో కొంతమంది కూడా పార్టీ వాళ్ళు కూడా అనుకుని ఉండొచ్చు. నేను మరి అది దానివల్ల ఎంత నష్టం జరుగుతుంది? నష్టం జరుగుద్దా అంటే జరగదని అనుకుంటున్నాం. ఆయన ఏదైనా క్రిటికల్గా మాట్లాడితే కొంచెం ఎఫెక్ట్ పడుతుంది. కాకపోతే పార్టీ కొద్దిగా ఇబ్బంది అనిపించవచ్చు. అరే ఈయన పార్టీలో ఇంతకాలం చేశాడు కదా, ఎందుకు ఇట్లా చేశాడు అని. ఆయన వ్యవసాయం నిజంగా చేసుకుంటాడా చేయడా ఇక ఇవన్నీ వేరే విషయాలు. కానీ బట్ దీనివల్లే మొత్తం అయిపోతుంది. అసలు వచ్చే ఎలక్షను మొత్తం జగన్ గారి మీద జరుగుతుంది. జగన్ గారి ప్రభుత్వం ఉండాలా వద్దా అంతే అంతే మేజర్గా. అయితే ఎమ్మెల్యే క్యాండిడేట్లు జగన్ కావాలనుకునే వాళ్ళు వద్దనుకునే వాళ్ళు, ఎమ్మెల్యే క్యాండిడేట్లు ఇంపార్టెన్స్ అసలు ఉండదని కాదు సుమా, ఉంటుంది. కానీ పబ్లిక్ బేసిక్గా జగన్ గారి మీదే ఓటింగ్ జరుగుతుంది. ఆ తర్వాత ఎమ్మెల్యే క్యాండిడేట్ యొక్క ప్రాముఖ్యత కూడా ఉపయోగపడుతుంది. అంతే తప్ప అసలు జగన్ గారు అన్న నాయకత్వం గట్టిగా లేదనుకో ఇంకా పార్టీకి ఎక్కడ ఉనికి ఎట్లా ఉంటుంది? అందువల్ల ఆయన నాయకత్వం ఉండబట్టే 150 సీట్లు వచ్చినాయి. మళ్ళీ ఈసారి 175 అంటున్నాడు. సరే 175 వస్తాయా, కొన్ని తగ్గుతాయా, కొన్ని అవన్నీ వేరే సంగతి. కానీ ఆయన ఆ నిర్ణయం తీసుకున్నాడంటే ఖచ్చితంగా బలమైన కారణం ఉండుంటుంది. ఆ బలమైన కారణం రీత్యా ఆయన తీసుకునే నిర్ణయానికి వీళ్ళంతా కట్టుబడి ఉంటారు. అందువల్లే ఒక్క రామకృష్ణారెడ్డి గారు కొద్దిగా తొందరపడ్డారేమో. కానీ ఇప్పుడు ఆ తిప్పల నాగిరెడ్డి గారి అబ్బాయి ముందు ఇన్ఛార్జిగా ఉన్నట్టున్నాడు. అతను ఏది గాజువాక ఎమ్మెల్యే కొడుకు. మళ్ళీ వెంటనే వాళ్ళు సర్దుకుని లేదులే నేను రాజీనామా చేయలేదు, అది కావాలని వసంత కృష్ణప్రసాద్ రాజీనామా చేసేటప్పుడు అది వదంతులు సృష్టిస్తుంటారు. తెలుగుదేశం పార్టీ అబద్ధ ఫ్యాక్టరీనే సృష్టించింది. దానికి పెద్ద ఇటువంటి వాళ్ళు కావాలని ఈ ఎల్లో మీడియా అంటారు కదా, ఎల్లో మీడియానే కాకుండా ఈ సోషల్ మీడియాలో కూడా వాళ్ళు విపరీతంగా ఏంటంటే లైఫ్ అండ్ డెత్ క్వశ్చన్గా తీసుకుంటున్నారు. ఈసారి గెలవకపోతే ఇక మనం అయిపోతాం, కథం. ఇక పార్టీకి అసలు భయం అసలు భయం అది అసలు ముసలం వాళ్ళ దాంట్లో ఉంది. దాన్ని కవరప్ చేసే పని ఎవరంటే ఈనాడు, ఆంధ్రజ్యోతి తీసుకుని నానా రచ్చగా రాస్తుంటాయి. అది సార్ చెప్పండి. ఇప్పుడు అమరావతి రాజధానిలో ఎవరు కూడా ఆ ప్రాంతంలో పోటీ చేసే పరిస్థితులు లేవన్నారు. కానీ సుచరిత గారు వచ్చిన తర్వాత కొద్దిగా అక్కడ ఉన్న క్యాట్ అంతా కూడాను వైసీపీ వాళ్ళు హ్యాపీగా ఉన్నారు. అమరావతి రైతుల్లో అయితే నిజంగా సౌండ్ లేదని చెప్పొచ్చు. అంటే ఎందుకని అసలు ఆ ఈక్వేషన్స్ నిజంగా అంటే జనరల్గా ఏంటంటే ఏ నియోజకవర్గంలో అయినా సరే ఒక వ్యక్తి ఎక్కువ కాలం ఉన్నాడు అనుకోండి, అతను అందరికీ నచ్చవచ్చు నచ్చకపోవచ్చు, అందరికీ అన్ని పనులు జరగవు. అటువంటిప్పుడు కొంత వ్యతిరేకత ఉంటుంది, కొంత మద్దతు ఉంటుంది, ఇట్లా ఉంటాయి. సో వ్యతిరేకంగా ఉన్నాళ్ళు ఆయన టికెట్ ఇవ్వటానికి వీల్లేదని అట్లా అంటుంటారు. దానితో తాడికొండ ఎమ్మెల్యే శ్రీదేవి పార్టీకి మోసం చేసి వెళ్ళిపోయింది కదా. ఆవిడ ఎమ్మెల్సీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయింపుకు పాల్పడి ఇట్లా వెళ్ళిపోయింది కదా. వెళ్ళిపోయిన తర్వాత ఎట్లాగో ఖాళీ ఉంది. సో ప్రతిపాడులో కంటే సుచరిత ఇక్కడైతే స్ట్రాంగ్గా ఉంటుందని అనుకుని ఉండొచ్చు. సామాజిక కారణాలు కావచ్చు, ఆలోచన రావడం కూడా గ్రేట్ గా సార్. అంటే ఆలోచన అంటే మామూలుగానే మనకు ఆంధ్రాలో పుస్తకం తెరిస్తే విజనరీ అంటారు బాబు గారు. కానీ ఆయన్ని కుర్చీ మడత పెట్టి కొట్టేలా ఉన్నారు సార్. అంటే ఆ స్కెచ్ వేసే విధానం అంతే. అక్కడ గ్రేట్ కదా. అక్కడ లోకల్గా ఉన్న ఫ్యాక్టర్స్ ఆధారంగా వాళ్ళు నిర్ణయం తీసుకుని ఆవిడని అక్కడి నుంచి ఇక్కడ తీసుకొచ్చారు. అక్కడ ఇంకొక స్ట్రాంగ్ క్యాండిడేట్ అనంట, నాకు పరిచయం లేదు కానీ ఎవరు కిరణ్ అంటే బాలసాని కుమార్, ఆయన స్ట్రాంగ్ క్యాండిడేట్. సో దాదాపు అన్ని చోట్ల కూడా స్ట్రాంగ్ క్యాండిడేట్స్ని వాళ్ళ మదర్ కూడా పొలిటికల్గా ఉన్నారా పెట్టి గట్టి